ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఒక దైవిక శక్తి ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతుంది. అసలు ఈమె ఎవరు? ఈమె మీ నుండి ఏం కోరుకుంటుంది? మీరు నిజం తెలుసుకున్నప్పుడు మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. వీడియో మొదలు పెట్టే ముందు ఎవరైతే దుర్గామాత మరియు హనుమంతుడి యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో పవిత్రమైన హృదయంతో జై దుర్గామాత జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల అమ్మవారి మరియు హనుమంతుడు నేరుగా దీవెనలు ప్రేమ మీ అందరికి లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తాయి అన్నమాట. స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పబోయే మాటలను మామూలు పదాలుగా అనుకొని వినకండి. ఎందుకంటే ఇది కేవలం ముందుగా చెప్పే జాతకం మాత్రమే కాదు, మీ జీవితం మలుపు తిరగబోయే ఆ క్షణం గుర్తు. ఇక్కడి నుండి అదృష్టం మారుతుంది, శత్రువుల పొగరు అణిచివేయబడుతుంది, మరి అదృష్టపు మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవడం మొదలవుతాయి. మీ జీవితంలో ఒక గొప్ప శక్తి ప్రవేశించింది. ఆ శక్తి మామూలుది కాదు, ఇది సాక్షాత్తు ఆ దైవ శక్తి. ఎవరైతే మంచి మనసుతో లోపల విరిగిపోయి ఉన్న నీతిని వదలని వారిపై దయ చూపుతుంది. మీరు మనసున్న మనిషి అని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. మీరు ఎవరికి చెడు కోరుకోరు, ఎవరి వస్తువును ఆశించరు. మీ వాటాలోకి ఎంత బాధనొచ్చినా భరిస్తూ ఇతరులు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు మీపై కోపం పెంచుకోలేదు, పైగా నిశ్శబ్దంగా మీ పరీక్షను తీసుకుంటున్నాడు. గత 5 ఏళ్లలో మీరు ఎన్ని బాధలు పడ్డారో బహుశా ఇంకెవరు పడి ఉండరు. ఒక్కోసారి డబ్బు ఇబ్బందులు మిమ్మల్ని కుంగదీశాయి, మరోసారి మీ వారి ప్రవర్తన వల్ల, మరోసారి పనులు అవుతున్నాయనుకున్న సమయంలోనే చెడిపోయాయి, మరోసారి కారణం లేకుండానే మనసు బాధపడింది. చాలా సార్లు మీరు ఇలా అనుకుని ఉంటారు, ఇక నా వల్ల కాదు, బహుశా దేవుడు కూడా నా చెయ్యి వదిలేశాడు అని. కానీ మరుక్షణమే మళ్లీ చేతులు జోడించి దేవుడా ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని అడిగి ఉంటారు. ఇదే మీ అతిపెద్ద బలం. మనసు విరిగిపోయినా కూడా దేవుడితో బంధాన్ని తెంచుకొని వాడికి ఆలస్యం అవ్వవచ్చు, కానీ ఎప్పుడు చీకటి ఉండదు. ఇప్పుడు ఆ దైవశక్తి మీ జీవితంలో వెలుగులా దిగబోయే సమయం వచ్చింది. రాబోయే 24 గంటలు మీకు మామూలువి కాదు. ఇది ఒకరి జీవితం బయట నుండి కాదు, లోపల నుండి మారడం మొదలయ్యే సమయం. ముందుగా మనసు తేలికవుతుంది, తరువాత పరిస్థితులు మారిపోతాయి, ఆపై ప్రపంచం చూస్తూ ఉండిపోతుంది. అందుకే ఇప్పటి నుండి మీ మనసును నిలకడగా ఉంచుకోండి. భయపడకండి, కంగారు పడకండి, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే మార్పు కలియుగంలోనే అతిపెద్ద మంచి ఘటనగా మారవచ్చు. మీరు దాన్ని గుర్తిస్తే మీపై ఒక దైవశక్తి సంతోషించి, ఒక శక్తి గత 5 ఏళ్లుగా మీపై, మీ కుటుంబంపై కన్నేసి ఉంచింది. మీరు ఏడ్చినప్పుడు ఆమెకి తెలుసు, మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు ఆమె చూస్తుంది, అప్పుల వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు ఆమె మౌనంగానే మీ పక్కన ఉంది. జనం మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు, మీ మంచితనానికి విలువ ఇవ్వనప్పుడు, మీ కష్టానికి పూర్తి ఫలితం దక్కనప్పుడు కూడా ఈ శక్తి మిమ్మల్ని పడిపోనివ్వలేదు. ఇప్పుడు ఆమె కేవలం చూడడమే కాదు, ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దేవుళ్లు ఫలితాన్ని ఇచ్చినప్పుడు కేవలం ఒక సమస్య పోదు, పూర్తి జీవితం మారడం మొదలవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి స్నేహితులారా, ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో 2 దారులు ఒకేసారి నడుస్తున్నాయి. ఒకవైపు మంచి శక్తి ప్రవేశించింది, మరోవైపు మీ గురించి చెడు తలబెట్టిన వారి పతనం మొదలయ్యింది. మీ ఎదుగుదలను ఆపాలని చూసిన వారు, మీ కుటుంబంపై చెడు దృష్టి పెట్టిన వారు ఇప్పుడు బయటికి మామూలుగా కనిపిస్తున్న లోపల వణికిపోతారు. ఎందుకంటే ఒక మంచి మనిషిపై దేవుడి దయ కలిగినప్పుడు మొదట శత్రువుకే భయం మొదలవుతుంది. ఇతడు ఇంకా ఎలా బతికున్నాడు, ఎలా ఎదుగుతున్నాడు అని వాడు ఆలోచిస్తాడు. గుర్తుంచుకోండి, శత్రువు యొక్క అతిపెద్ద ఓటమి ఎప్పుడంటే వాడు దెబ్బ తీసిన వ్యక్తి విరిగిపోకుండా మళ్లీ నిలబడటం. ఇప్పుడు మీ విషయంలో అదే జరగబోతుంది. ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది మరియు మీ విరోధుల గర్వాన్ని అణిచివేస్తుంది. నేను రాత్రికి రాత్రే ఆకాశం నుండి బంగారం కురుస్తుందని చెప్పడం లేదు, కానీ రాబోయే 24 గంటల్లో మీ దిశను మార్చే ఒక గుర్తు, ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక నిర్ణయం మీ ముందుకు వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు దేనికోసం కలలు కన్నారో, దేనికోసం ఏళ్ల తరబడి తప్పించారో, దేవాలయాల్లో మొక్కుకున్నారో, ఆ వస్తువు ఇప్పుడు మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంది. ధనలక్ష్మి వచ్చే గుర్తు మీ ఇంటికి బలంగా ఉంది. దీని వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, దీని అర్థం అభివృద్ధి, ఊరట, గౌరవం, ఇంట్లో వెలుగు, మనశ్శాంతి మరియు స్థిరత్వం కూడా. డబ్బు వస్తుంది కానీ నిలబడదు అనే బాధ ఇప్పుడు తొలగిపోతుంది. ఒక చేతో సంపాదిస్తే మరో చేతో వెళ్లిపోతుంది, కానీ ఇప్పుడు రాబోయే సమయం కేవలం సంపాదనకే కాదు, దాన్ని దాచిపెట్టుకోవడానికి కూడా. నేను మీకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తున్నాను. రాబోయే 24 గంటల్లో మీకు ఏ మంచి జరిగినా, లాభం కలిగినా దానిని అందరికీ చెప్పుకుంటూ తిరగకండి. ఇది మీ సమయం, దీన్ని అరుపులతో వృధా చేయకండి. మీ ప్లాన్లను రహస్యంగా ఉంచుకోండి. అవకాశం వచ్చినప్పుడు ముందుగా మనసులో దేవుడికి నమస్కరించండి. చాలా మంది తమ అదృష్టాన్ని తామే నోటితో చెప్పి పాడు చేసుకుంటారు. శత్రువుకు ఎంత తక్కువ తెలిస్తే మీ విజయం అంత త్వరగా అందుతుంది. గ్రహాల వల్లే కాకుండా మనుషుల సంబంధాల వల్ల కూడా మీ శక్తి బలహీనపడింది. ముఖం ముందు నవ్వుతూ వెనక విషం చిమ్మే వారిని గుర్తించండి. కోపంపై అదుపు కలిగి ఉండండి.
ముఖ్యంగా మంగళ గ్రహం ప్రభావం వల్ల ఆవేశం రావచ్చు, కానీ ఓపిక పట్టిస్తేనే విజయం వస్తుంది. మాటను అదుపులో ఉంచుకోండి. రాబోయే 24 గంటల్లో మీ ఇంటికి వచ్చే ముసలివారిని లేదా ఆకలితో ఉన్న వారిని ఖాళీ చేతితో పంపకండి. అదృష్టపు తాళం బ్యాంకుల్లో కాదు, ఆకలితో ఉన్న వారికి పెట్టే అన్నంలో ఉంటుంది. హనుమంతుడి గుడిలో సింధూరాన్ని సమర్పించండి. ఇది రక్షణకు, ధైర్యానికి మరియు విజయానికి గుర్తు. మీ భయాలను ఆయన కాళ్ల దగ్గర ఉంచండి. లక్ష్మీదేవి దేవేనల కోసం మీ నడవడిక శుద్ధంగా ఉండాలి. మాంసం, మద్యం, అగౌరవం ఉన్న చోట లక్ష్మి నిలబడదు. శత్రువులు మీ ఇంట్లోనే లేదా మీ దగ్గరగా ఉండి కుట్రలు చేయవచ్చు. మీ ఆలోచనలను రహస్యంగా ఉంచండి. ఈ రాబోయే 24 గంటల్లో 5 ఏళ్ల లోపు వయసున్న వారు 9 మంది పిల్లలకు చీరో ₹5 నాణెం దానం చేయండి. ఇది మీ జీవితాన్ని మార్చేసే పరిష్కారం. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, మీరు అదృష్టం లేని వారు కాదు. మీ సమయం కష్టంగా ఉంది అంతే. ఇప్పుడు ఆ సమయం పూర్తి కాబోతుంది. ఉద్యోగం, ధనం, గౌరవం, పిల్లల సుఖం, అప్పుల నుండి విడుదల, మీ జీవితంలో ఏది పెద్ద బాధగా ఉందో అదే వైపు ఇప్పుడు మంచి గుర్తులు మొదలవుతున్నాయి. ఈ మార్పును అంగీకరించండి. మీ గతం ముగిసింది, మంచి భవిష్యత్తు మొదలవుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడి నుండి ఆ గుర్తులు బయటపడబోతున్నాయి. వీటి వల్ల మీ జీవితం అకస్మాత్తుగా మామూలు నుండి గొప్ప దిశలోకి మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం పోరాటాన్ని మాత్రమే చూశారు. ఇప్పుడు మీరు ఆ పోరాట ఫలితాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ నిజాయితీ గల మనిషిని ఖాళీ చేతులతో ఉంచడు, కేవలం సమయాన్ని అలా ఉంచుతాడు. తద్వారా ఫలితాన్ని ఇచ్చినప్పుడు మనిషి కేవలం వస్తువును మాత్రమే కాదు, దాని విలువను కూడా అర్థం చేసుకుంటాడు. మీరు చాలా సార్లు తొందరపడ్డారు, కానీ సమయం మిమ్మల్ని ఆపింది. మీరు చాలా సార్లు జనాన్ని నమ్మారు, కానీ సమయం మీకు దెబ్బ ఇచ్చి బుద్ధి చెప్పింది. మీరు చాలా సార్లు ఓటమి ఒప్పుకోవాలి అనుకున్నారు, కానీ లోపల ఏదో ఒక శక్తి మిమ్మల్ని లేవనెత్తుతూనే ఉంది. అదే శక్తి ఇప్పుడు నేరుగా మీ పక్షాన పనిచేస్తుంది. మీ జీవితంలో ప్రవేశించిన గొప్ప దైవిక శక్తి కేవలం ధనాన్ని ఇవ్వడానికి రాలేదు. ఆమె ముందుగా మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది, తరువాత దారిని సులభం చేస్తుంది, ఆపై మీ కోరికలు తీరుస్తుంది. మరి స్నేహితులారా, చాలా మంది చేసే తప్పు ఏమిటంటే వారు కేవలం ఫలితాన్ని కోరుకుంటారు, కానీ చెట్టు వేరును పట్టించుకోరు. మీరు ముందుగా మీ ఇల్లు, మీ మనసు, మీ పని మరియు మీ నమ్మకాన్ని ఒకే దారిలోకి తీసుకురావాలి. ఎందుకంటే మనసులో భయం, ఇంట్లో అస్తవ్యస్తత, మాటల్లో కఠినత్వం మరియు జీవితంలో అదుపు లేకపోవడం ఉన్నంత వరకు దేవుడి దయ నిలబడదు. కేవలం ఒక మెరుపులా కనిపించి వెనక్కి వెళ్లిపోతుంది. అందుకే రాబోయే 24 గంటలను కేవలం మంచి వార్త వచ్చే సమయంగా మాత్రమే అనుకోకండి, మీరు మార్చుకునే సమయంగా కూడా అనుకోండి. ఇప్పుడు ఆ చిన్న విషయం గురించి మాట్లాడితే, దీన్ని దానం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. హనుమంతుడి గుడిలో సింధూరం దానం చేయాలనే విషయం మీరు విన్నారు. ఇది మామూలు విషయం కాదు. సింధూరం కేవలం రంగు కాదు, అది శక్తికి గుర్తు, రక్షణకు గుర్తు, విజయానికి గుర్తు. హనుమంతుడు కాళ్ల దగ్గర సింధూరాన్ని సమర్పించడం అంటే మీ అహంకారం, మీ భయం, మీ అడ్డంకులు మరియు మీపై ఉన్న గ్రహ దోషాలు ఆయనకు అప్పగించడం. ఎవరైతే నిజమైన నమ్మకంతో, ఆడంబరం లేకుండా రాబోయే 24 గంటల్లోపు హనుమంతుడి గుడిలో సింధూరాన్ని సమర్పిస్తారో, మరి మనసులో ఎలా అంటారో, ఓ హనుమంతుడా, నా జీవితంలోని ప్రతి అడ్డంకిని, ప్రతి కుట్రను, ప్రతి దృష్టిని, ప్రతి శత్రుత్వాన్ని మీ బలంతో దూరం చెయ్యి అని వారి జీవితంలో అదృశ్య మార్పు మొదలవుతుంది. ఈ మార్పు ముందు మనసులో వస్తుంది, తర్వాత పరిస్థితిలో కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, కేవలం దానం చేసి రావడం సరిపోదు. దానంతో పాటు నమ్మకం ఉండాలి. నమ్మకంతో పాటు మంచి నడవడిక ఉండాలి. గుడిలో సింధూరం సమర్పించి ఇంటికి రాగానే మీరు అబద్ధం, కోపం, చాడీలు, కఠినంగా మాట్లాడడం, అలవాట్లు, అవమానం మరియు అదుపు లేకపోవడంలో పడిపోతే అప్పుడు అదే శక్తి బలహీనపడుతుంది. అందుకే రాబోయే 24 గంటల వరకు మరియు ఆ తర్వాత కూడా మీ మాటపై నిఘా ఉంచండి. ఎవరిని అవమానించకండి. ఇంట్లో పెద్ద శబ్దంతో గొడవ పడకండి. భోజనం చేసే చోట ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. దేవుడి ముందు ఫిర్యాదులు కుప్ప పెట్టకండి. ముందు కృతజ్ఞతలు చెప్పండి, తర్వాత కోరుకోండి. ఇప్పుడు ధనలక్ష్మీదేవి అలక మరియు సంతోషం గురించి అర్థం చేసుకోండి. చాలా మంది ప్రతిరోజు లక్ష్మీదేవి ఫోటోకు పూలు సమర్పిస్తారు, హారతి ఇస్తారు, అగరబత్తులు వెలిగిస్తారు, కానీ ఒక పెద్ద తప్పు పదే పదే చేస్తారు. పూజ చేసేస్తే లక్ష్మి సంతోషిస్తుంది అని వారు అనుకుంటారు, కానీ జీవితంలో అదుపు అలాగే ఉంటుంది. జ్యోతిష్యం మరియు శాస్త్రం రెండు చెప్తున్నాయి, ఎక్కడైతే మాంసం, మద్యం, అపవిత్రత, అగౌరవం, తిట్లు, నిల్వ ఉన్న వస్తువులు మరియు బద్ధకం ఉంటాయో అక్కడ లక్ష్మి నిలబడదు. ఆమె కేవలం ఫోటో చూసి రాదు, మీ పద్ధతులు చూసి వస్తుంది. ఏ వ్యక్తి అయితే పగలు పూజ చేసి రాత్రి చెడు పనుల్లో మునిగిపోతాడో అతడి ఇంట్లో దయ స్థిరంగా ఉండదు. అందుకే మీరు నిజంగానే మీ ఇంటి నుండి డబ్బు ఇబ్బందులు తొలగాలి, అభివృద్ధి నిలవాలి, సుఖం స్థిరంగా ఉండాలి అని కోరుకుంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ జీవితం నుండి కనీసం ఆ అలవాటును తీసేయాలి. ఏవైతే మీ శక్తిని కిందకు లాగుతున్నాయో, నేను కేవలం ఉపదేశం ఇస్తున్నాను అని అనుకోకండి. నేను మీకు సూటిగా నిజం చెప్తున్నాను. మీరు ఎంత బాధను చూశారో అందులో చాలా వరకు బయటది, కానీ కొంత భాగం మీ సొంత తప్పుల ఫలితం కూడా. మీరు బహుశా ఎప్పుడైనా కోపంలో తప్పుడు మాటలని ఉండవచ్చు,
పెద్దల మాట కాదని ఉండవచ్చు, ఇంటి ఆడవారిని అవగౌరవపరిచి ఉండవచ్చు, అవసరం లేకపోయినా ఎవరినైనా మనసు బాధ పెట్టి ఉండవచ్చు, మీ మనసును చెడు ఆలోచనలతో నింపి ఉండవచ్చు. ఇవన్నీ కలిసి లక్ష్మిని దూరం చేస్తాయి. మీరు ఇప్పటి నుండి వీటిలో మార్పు మొదలు పెడితే అలిగినట్లుగా అనిపిస్తున్న ఆ తల్లే మీ ఇంటికి రావచ్చు. ఇప్పుడు రాబోయే పెద్ద మంచి వార్త యోగం గురించి మాట్లాడుకుందాం. ఇందులో ధనం, గౌరవం మరియు అవకాశం ఈ మూడు కలిసి ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఏదైనా ఒక సమాచారం రావచ్చు. అది మొదట మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది మీ జీవితం మలుపుగా మారవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని ఉందని అనవచ్చు, ఏదైనా పాత విషయం మళ్లీ రావచ్చు, నిలిచిపోయిన పని ముందుకు కదలవచ్చు, పాత పరిచయం మళ్లీ కలవచ్చు, ఆశ్చర్యకరమైన వార్త రావచ్చు, ఎవరైనా ముసలివారు దీవించవచ్చు, లేదా మీరు గతంలో మామూలుది అనుకున్న విషయం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. దానిని వెంటనే వద్దు అనకండి, శాంతంగా ఉండి గమనించండి. మీ జీవితంలోని చాలా పెద్ద విజయాలు నెమ్మదిగా తలుపు తడతాయి, అరుపులతో కాదు. ఇక ఆ ప్రమాదకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దీన్ని పట్టించుకోకపోవడం తప్పవుతుంది. మీ ఇంట్లోని ఇద్దరు దాగి ఉన్న శత్రువులు ఉన్నారని మీరు విన్నారు. దీని అర్థం కేవలం వారు చేతిలో ఆయుధం పట్టుకొని తిరుగుతున్నారని కాదు. దీని అర్థం వారు మీ శాంతిని, మీ ధనాన్ని, మీ కుటుంబ సంబంధాలకు మరియు మీ ఆత్మవిశ్వాసానికి శత్రువులు. వారికి మీ బలహీనత తెలుసు. ఏ మాట మీ కోపం తెప్పిస్తుందో వారికి తెలుసు. ఏ మాట మిమ్మల్ని విరిచేస్తుందో వారికి తెలుసు. ఏ రకంగా మిమ్మల్ని ఇంట్లో వారితో గొడవ పెట్టించవచ్చో వారికి తెలుసు. ఏ రకంగా మీ ప్లాన్లు బయట పెట్టవచ్చో వారికి తెలుసు. ఏ రకంగా మీ మనసులో భయాన్ని నాటవచ్చో వారికి తెలుసు. అందుకే వారు నేరుగా దాడి చేయరు. వారు ముందుగా మీ మనసుపై దాడి చేస్తారు, మిమ్మల్ని అనుమానంలో పడేస్తారు, మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యక్తి అయితే ముఖం ముందు తీపిగా ఉండి మిమ్మల్ని పదే పదే ఇతరులకు వ్యతిరేకంగా రెచ్చగొడతాడో అతను మొదట గుర్తించదగిన వ్యక్తి. దీని నుండి తప్పించుకునే ఉపాయం కూడా వినండి. ఇంట్లో కాని బయట కాని ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వకండి. ముందు నీళ్లు తాగండి, తర్వాత మనసులో ఎలా అనుకోండి, ఏది నిజమో అదే బయటపడుతుంది. నేను ఎప్పుడు మౌనంగా ఉంటాను అని. ఈ మౌనమే మీ కవచం. చాలా సార్లు మీరు సరిగ్గానే ఉన్నప్పటికీ మీ కోపం వల్ల తప్పుగా కనిపిస్తారు. ఇప్పుడు ఆ తప్పు చేయకండి. రాబోయే 24 గంటల్లో పాటు ప్రత్యేక జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే శని చూపు న్యాయాన్ని ఇస్తుంది, కానీ మంగళుడు ఆవేశం కూడా వెంట నడుస్తుంది. మీరు ఓపిక పాటిస్తే శత్రువు తన వలలో తానే చిక్కుకుంటారు. మీరు తొందరపడితే అదే వ్యక్తులు మీ మాటలనే మీకు వ్యతిరేకంగా వాడతారు. ఒక అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక విషయం వినండి. మీరు ఎప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్లినా, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో మీ తల్లిదండ్రులు లేదా ఇంట్లోని పెద్దల దీవెలు తీసుకొని బయటికి బయలుదేరండి. ఒకవేళ వారు ఎదురుగా లేకపోతే మనసులోని వారి కాళ్లకు నమస్కారం చేయండి. దీని తర్వాత కేవలం ఒకసారి జై హనుమాన్ లేదా హరహర మహాదేవ్ అని చెప్పి బయలుదేరండి. ఇది ఏ మూఢ నమ్మకం కాదు, ఇది శక్తి కవచం. ఏ వ్యక్తితో అయితే పెద్దల దీవెనలు మరియు దేవుడి పేరు ఉంటుందో అతనిపై చేసే కుట్రలు, దృష్టి మరియు మానసిక దాడి చాలా సార్లు ఫలించవు. ఇక ఆ పెద్ద దైవ పరీక్ష గురించి కూడా అర్థం చేసుకోండి. ఇది ఏ సమయంలోనైనా జరగవచ్చు. మీ తలుపు దగ్గరకు ఎవరైనా ఆకలితో ఉన్నా, ముసలి వారు వస్తే, ఎవరైనా సహాయం లేని వారు వస్తే, వింతగా ఉన్న వ్యక్తి భోజనం అడిగితే, నీళ్లు అడిగితే, దయ అడిగితే వారిని ఖాళీగా పంపకండి. పరమశివుడు, హనుమంతుడు మరియు శనిదేవుడు ఈ ముగ్గురు చాలా సార్లు చాలా మామూలు రూపంలో పరీక్ష తీసుకుంటారు. మీరు విసుగు చెంది భయపడి లేదా అనుమానంతో వారిని తిట్టి పంపేస్తే అవకాశం చేజారిపోవచ్చు. మీరు నమ్మకంతో కొంచెమైనా సరే వారికి ఏదైనా ఇస్తే అదే దానం మీకోసం తలుపు తెరుస్తుంది. రాబోయే 24 గంటల్లో ఈ గుర్తు చాలా ముఖ్యం. ఇప్పుడు మీ మనసులో ఈ మాట కూర్చోబెట్టుకోండి. మీ కష్టం వృధా పోలేదు. మీరు ఎంత బాధను అనుభవించారో దానికి లెక్క తేలిపోయింది. మీరు ఎన్నిసార్లు విరిగిపోయి కూడా మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారో అది గమనించండి. మీరు ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థించారో అది వినబడింది. ఇప్పుడు కేవలం ఒకే ఒక చివరి షరతు ఉంది. మీరు మిమ్మల్ని మార్పుకు తగిన వారిగా అనుకోవాలి. మిమ్మల్ని మీరు అదృష్టం లేని వాడని, విరిగిపోయిన వాడని, శాపం ఉన్నవాడని లేదా ఓడిపోయిన వాడని అని అనడం మానేయాలి. మీరు పోరాట యోధులు తప్ప ఓడిపోయిన వారు కాదు. మీరు అలసిపోయి ఉండవచ్చు కానీ ముగిసిపోలేదు. మీరు ఏడ్చి ఉండవచ్చు కానీ దేవుడి దృష్టిలో పడిపోలేదు. ఇదే భావం మీలో కలిగితే మీ అదృష్టపు తాళం తెరుచుకున్నట్లే. అందుకే ఇప్పుడు మనసును నిలకడగా ఉంచుకోండి. గుడిపై నమ్మకం ఉంచండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. లక్ష్మీదేవిని మంచి నడవడికతో సంతోష పెట్టండి. శత్రువు పట్ల జాగ్రత్తగా ఉండండి కానీ భయపడకండి. మీ సమయం మారుతుంది. తర్వాత గుర్తులు, తర్వాత మంచి వార్తలు మరియు తర్వాత ముఖ్యమైన మలుపు ఇప్పుడు చాలా దూరంలో లేదు. ఇప్పుడు ఆ చివరి పొర గురించి వినండి. అక్కడ నుండి పూర్తి ఆట స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు మీరు విన్న మాటలు గుర్తు ఉంది, హెచ్చరిక ఉంది మరియు వరదానపు అడుగులు చప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా లోతుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదే ఆ మలుపు. ఇక్కడే చాలా మంది తమ అదృష్టాన్ని నిర్మించుకుంటారు లేదా పాడు చేసుకుంటారు. దేవుడు ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పును పంపినప్పుడు అతను ముందు వారి పరీక్ష తీసుకుంటాడు. ఈ వ్యక్తి ఆ సుఖాన్ని తట్టుకోగలడా లేదా అని. మీ ముందు కూడా ఇదే స్థితి ఉంది. సుఖం రాబోతుంది,
అభివృద్ధి రాబోతుంది, ధనం రాబోతుంది, గౌరవం రాబోతుంది. కానీ మీరు మీ పెద్ద తప్పును వదలక తప్పదు. మీరు మీ జీవితంలో చాలా సార్లు ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకున్నారు, కానీ మీ సొంత మనసు మాటను అణచివేశారు. ఎప్పుడు ఇంటి ఒత్తిడిలో, ఎప్పుడు లోకం భయంలో, ఎప్పుడు బంధాల పేరుతో, ఎప్పుడు మీలో తక్కువ భావనతో. ఇప్పుడు ఇవన్నీ ఆపాలి. ఏ మనిషి ఆత్మ అయితే ఇది తప్పు అని పదే పదే చెప్తుందో, అయినా అతను అదే చేస్తూ వెళ్తాడో అతని జీవితం నుండి నెమ్మదిగా లక్ష్మి, శాంతి మరియు దైవ అనుగ్రహం ఈ మూడు దూరమవుతాయి. అందుకే ముందుకు వెళ్లే ముందు మీలో ఈ నిర్ణయం తీసుకోండి. ఇక నుండి నేను నా జీవితాన్ని నిజం, ఓపిక మరియు నమ్మకం ఆధారంగా నిలబెట్టుకుంటాను అని. ఇప్పుడు ఆ ఒక తప్పు గురించి వినండి. దీని వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా అలుగుతుంది. చాలా మంది ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంచుతారు, రోజు పూజ చేస్తారు, దీపం వెలిగిస్తారు, తామరపూలు సమర్పిస్తారు, శుక్రవారం వ్రతం చేస్తారు. కానీ జీవితంలో మాంసం, మద్యం, అపవిత్రత, కటువుగా మాట్లాడడం, పెద్దల అవమానం మరియు ఇంటి ఆడవారి పట్ల అశ్రద్ధ కొనసాగిస్తారు. అటువంటి ఇంట్లో పూజ ప్రదర్శనగా మారుతుంది. ఎక్కడైతే పూజ ప్రదర్శనగా అవుతుందో అక్కడ దయ నిలబడదు. ఈ మాటలు చాలా కఠినంగా ఉండవచ్చు, కానీ నిజం. మీరు నిజంగానే ఇప్పుడు మీ డబ్బు నిలవాలి, మీ ఇల్లు నిండాలి, మీ అదృష్టం మేల్కోవాలి అని కోరుకుంటే ఈ రోజు తర్వాత జీవితంలో కనీసం ఆ అలవాటుపై అదుపు తీసుకోవాలి. ఏవైతే మీ శక్తిని కిందకు లాగుతున్నాయో అనగా మాంసం, మద్యం, మోసం, ఈర్ష, చాడీలు, ఇవన్నీ ఆ రంధ్రాలు. వీటి నుండి అభివృద్ధి ఇంటికి వస్తూనే బయటికి వెళ్లిపోతుంది. 24 గంటల పాటు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకూడదు. రెండవది, అబద్ధం ఆడకూడదు. మూడవది, ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు లేదా పెద్దల దీవెనలు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వారి దగ్గర లేకపోతే మనసులోని వారి కాళ్లకు నమస్కారం చేసి వెళ్ళండి. ఈ మాట చిన్నగా అనిపిస్తుంది, కానీ శాస్త్రాల్లో దీవెనను నడిచే కవచం అన్నారు. ఎవరైతే పెద్దల దీవెనలు తీసుకుంటారో వారిపై శత్రువు దెబ్బ కూడా తేలిగ్గా పడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాబోయే 24 గంటల పాటు మీపై 5 వ్యక్తుల చూపు చాలా చురుగ్గా ఉండవచ్చు. వీరిలో ఒకరు మీరు చాలా పాత స్నేహితుడని అనుకునే వ్యక్తి మరియు అతనితో పాటు మరో 4 ఉన్నారు. వీరందరూ కలిసి మీ నడక, మీ ఎదుగుదల, మీ ఇంటి స్థితి, మీ డబ్బు పరిస్థితి మరియు మీ మానసిక స్థితిపై నిఘా ఉంచారు. దీని అర్థం వారు ప్రతి నిమిషం మీ ముందు కుట్రలు చేస్తూ కనిపిస్తున్నారని కాదు. వారు మామూలుగానే ప్రవర్తిస్తారు, నవ్వుతారు, అడుగుతారు, సహాయం చేస్తారు అని అనుకుంటారు, కానీ లోపల వారి ఉద్దేశం సరిగ్గా లేదు. అందుకే రాబోయే 24 గంటల వరకు ఏ స్నేహితుడి ముందు, పరిచయస్తుడి ముందు, పొరుగు వారి ముందు లేదా బంధువుల ముందు మీ ప్లాన్లను, ధనాన్ని, కుటుంబ ఒత్తిడిని లేదా మనసు బలహీనతను అస్సలు బయట పెట్టకండి. ఎవరైనా పదే పదే అడిగినా ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంత డబ్బు వచ్చింది, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని నవ్వి చాలా చిన్న సమాధానం ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళకండి. ఈ సమయం నిశ్శబ్దంగా పని చేసుకునే సమయం, డబ్బు కొట్టే సమయం కాదు. గుర్తుంచుకోండి, విత్తనం మట్టిలో నిశ్శబ్దంగా పడి ఉన్నప్పుడే మొలక వస్తుంది. విత్తనాన్ని ప్రతిరోజు తవ్వి చూస్తే అది కుళ్ళిపోతుంది. మీ జీవితపు విత్తనం ఇప్పుడు మొలకెత్తబోతుంది. దీన్ని జనం దృష్టి నుండి కాపాడుకోవాలి. ఇక ఆ పెద్ద మంచి వార్త వైపు వెళ్దాం. అది వింటే మీ మనసు నిజంగా నిండిపోతుంది. రాబోయే 24 గంటల్లో లేదా ఆ వెంటనే మీకోసం 5 రకాల ఊరటలు కలగబోతున్నాయి. ఒకటి, ధనానికి సంబంధించింది, ఆగిపోయిన డబ్బు లేదా కొత్త అవకాశం. రెండవది, ఇంట్లో శాంతి, ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గటం. మూడవది, పనికి సంబంధించింది, ఉద్యోగం, వ్యాపారం లేదా దారి దొరకడం. నాలుగవది, మనసుకు సంబంధించింది, భయం తగ్గి ధైర్యం కలగడం. 5, గౌరవానికి సంబంధించింది, మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ మాటలను సీరియస్ గా తీసుకోవడం. ఇవే మీ సమయం మారుతుంది అనడానికి గుర్తులు. ఒకవేళ మీరు అప్పులతో ఇబ్బంది పడుతుంటే ఊరట గుర్తులు ఉన్నాయి. కోర్టు లేదా ఇతర కేసులో చిక్కుకుంటే దారి తేలికయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం రాకపోయినా దిశ దొరుకుతుంది. పిల్లల సుఖం ఆగిపోతే మంచి గుర్తు రావచ్చు. ఇంట్లో గొడవలు ఉంటే వాతావరణం మెత్తబడుతుంది. అంతా ఒకే క్షణంలో మారకపోవచ్చు, కానీ దిశ మారుతుంది. దిశ మారిపోవడమే అతిపెద్ద అద్భుతం. ఇక చివరి హెచ్చరిక, ఇదే మీ జీవితాన్ని శాశ్వతం చేస్తుంది. రాబోయే 24 గంటలు మరియు ఆ తర్వాత కొన్ని రోజులు ఎవరితోనూ గొడవకి వెళ్ళకండి. రోడ్డు మీద వాదన వద్దు, బండి నెమ్మదిగా నడపండి. ఫోన్ మీద దృష్టి పెట్టి రోడ్డు దాటకండి. ఏ అనుమానాస్పద పనిలోనూ మీ పేరు రాకుండా చూసుకోండి. గ్రహాలు మంచి మార్పు మీకు వరదానం, కానీ నిర్లక్ష్యానికి క్షమాపణ కాదు. అందుకే ఓపిక పట్టండి, శాంతంగా ఉండండి మరియు నమ్మకం ఉంచండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి, మనసును నిలకడగా ఉంచుకోండి. ఈ దైవశక్తి ఎవరో మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఆమె మరెవరో కాదు, ధనలక్ష్మి మాత. ఆమె ఇప్పుడు మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. రాబోయే 24 గంటల్లో లక్ష్మీదేవి మీ చెడిపోయిన అదృష్టాన్ని కూడా మార్చబోతుంది. మీరు మీ జీవితంలో చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.